అందరికీ నమస్కారం. హైదరాబాద్లో ఓలా ఊబర్ ర్యాపిడో నడిపిస్తుంటాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి రాజు ఆటో ఎర్నింగ్స్ వ్లాగ్స్. ఈ మెయిన్ టాపిక్ వచ్చేసి ఆటోకి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఎర్నింగ్స్ కానీ, లేకపోతే ఆటో తీసుకోవడం వల్ల యూజెస్, డిఫాల్ట్స్, అంటే మనము ఒక యాప్ ఏదైనా ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఏదైనా చేస్తే ఎన్ని అవర్స్ లాగిన్ అవర్స్ ఉండాలి, ఏ టైంకి లాగిన్ అవర్స్ ఉంటే బెటరు, మంచి ఎర్నింగ్ సంపాదించుకోవచ్చు అనే దాని మీద చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతం. మీకు ఏదైనా కొత్త వాళ్ళు ఇట్లా ఉండి ఆటో తీసుకోవాలనుకుంటే, డ్రైవింగ్ చేసుకుంటా మామూలుగా చూస్తుంటారు కదా, డ్రైవింగ్ టైంలలో ఆటో తీసుకోవాలి, ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి ఇట్లా వీడియోస్ వస్తుంటాయి. ఎర్నింగ్స్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను ప్రజెంట్. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏమైనా డౌట్ ఉన్నా అని కామెంట్లో ఇట్లా అడగచ్చు. నాకు తెలిసిందైతే నేను చెప్తుంటా. మినిమం నేను ఇలా చేయబట్టి 3.5 years అవుతుంది. ఊబర్ కానీ, ఓలా కానీ, ర్యాపిడో తక్కువ చేస్తుంటాను. మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ ఇట్లా ఏమైనా కావాలంటే, కొత్తగా తీసుకొని, అంటే ఏం తెలియని వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎవరు ఏం చెప్పారు ఇట్లా తీసుకోవాలి ఆటో కానీ, ఆటో డీటెయిల్స్ కానీ, దానికి సంబంధించిన వీడియో కావాలన్నా కానీ చేస్తుంటా. ఏ ఆటో తీసుకుంటే బెటరు అవి కానీ అడిగితే నెక్స్ట్ వీడియోలో ఇట్లా నేను చెప్తుంటా. ఈరోజు ఆటో ఎర్నింగ్స్ ఇట్లా చూడండి, చూపిస్తాం. ఫస్ట్ ఓలాలో చూద్దాం. ఓలా అయితే ఏం చేయలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. 22 ఆగస్టు 2024 ర్యాపిడో ఇట్లా ఏం చేయలేదు. ర్యాపిడోలో ఇట్లా బుకింగ్స్ మంచిగా వస్తాయి కానీ ఇన్సెంటివ్ ఇట్లా ఏం పెట్టలేదని దాన్ని చేయలేదు. కాకపోతే ఒకసారి చూడండి, తెలుస్తుంది, చూపిస్తుంది. జస్ట్ ఎర్నింగ్స్ ఈ సక్క అర్థం కాదు, పాడు కాదు. అటు పోవాలి, ఇటు రావాలి, అటు పోవాలి, ఇటు రావాలి. చూడండి, 22 0. ఓన్లీ ఊబర్ చేసిన, ఊబర్ 21 డ్రాప్స్ ఇస్తే 20 డ్రాప్స్ వేస్తే 300 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుందంటే చేసిన. ఇందులో ఎక్కువ ఇస్తే అందులో చేయాలండి, ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు. ఇందులో ఛార్జర్ టైంకి ఎక్కువ ఇస్తే అందులో చేసుకుంటే మనం నిమ్మలంగా ఉంటాం. గ్యాస్ వేస్ట్ కాకుండా టైం టు టైం బుకింగ్ తీసుకొని చేసుకుంటే చాలు. ఇప్పుడు మనకు ఒక 300 ఇచ్చినా కానీ గ్యాస్కి వెళ్ళిపోతుంది కదా. చూడండి, ఒక్కొక్క డీటెయిల్గా చూడండి. అంటే నేను స్పీడ్ పెడుతున్నా, డీటెయిల్ కొంచెం వివరంగా చూసుకుంటే మీకు బెటర్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్, ఎంత ఇస్తారు డబ్బులు, టైమింగ్ చూడండి, లాగిన్ అవర్ చూడండి, ప్రతి ఒక్కటి చూడండి. చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి చేయాలన్నా వద్దని ఇట్లా అర్థం